హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే jaypalanడే.comలో మీకు 799 అదేవిధంగా 599 టూ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం విషయం మనం డిస్కస్ చేయబోతున్నామంటే, నిన్న ఒక క్వెరీ వచ్చింది. ఏంటంటే సార్ వచ్చేసి ఐటీ బ్యాక్గ్రౌండ్ పేరెంట్. సార్, ఆల్ ఇండియా కోటాలో మనకు 15% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా, ఆ ఆల్ ఇండియా కోటాలో చేరడానికి ఎలిజిబిలిటీ ఏంటిది, ఆ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, నేను మరి ఇప్పుడు స్టేట్లో జరిగే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలా, ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఆల్ ఇండియా కోటాలో ఎన్ని రకాల కోటాస్ ఉన్నాయి, ఆ కోటాల కట్ ఆఫ్ ఎంత, ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందా, స్టేట్ కోటా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అడిగారు. సో ఆ విషయాలన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి సార్ అని చెప్పేసి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. సార్, ఇది ఎనఫ్ సార్, ఎక్సలెంట్ వెబ్సైట్ అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఎవరైతే ఆల్రెడీ jaypalanడే.comని యూజ్ చేస్తున్నారో, మీకు ఈ వెబ్సైట్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది ఒక చిన్న కమెంట్ చేయడం వల్ల ఆ వెబ్సైట్ని ఇంకా మరికొంతమంది యాక్సెస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరింత మెరుగైన సమాచారం ఇవ్వడానికి ఇంకా కొన్ని రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి కూడా నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మరి అతను అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ డిపెండ్ చేసుకొని చెప్తున్నాను. మనకు కౌన్సిలింగ్లో 2 కోటాస్ ఉంటాయి. సో ఒక కోటా వచ్చేసి ఆల్ ఇండియా కోటా అంటాం రెగ్యులర్గా. అసలు ఆల్ ఇండియా కోటా అనొద్దండి దాన్ని. మనకు 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఒకటేమో నేషనల్ లెవెల్, అంటే ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఒకటి, స్టేట్ లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఒకటి. ఈ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఈ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటా ఉంటాయి, అదేవిధంగా ఓపెన్ సీట్ కోటా ఉంటుంది, ఈఎస్ఐ కోటా ఉంటుంది, ఆల్ ఇండియా కోటా ఉంటుంది, ఇంకా మరిన్ని కోటాస్ కూడా ఉంటాయి. అంటే మనకి ఎలిజిబిలిటీని డిపెండ్ చేసుకొని ఆయా కోటాల్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతున్నారంటే, మేము ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసము బెంగళూరు వెళ్ళాం సార్, మరి ఒరిజినల్గా తెలంగాణనే, ఒరిజినల్గా ఆంధ్రప్రదేశే, మరి మా సొంత రాష్ట్రానికి వచ్చి మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, జాయిన్ కావడానికి మనకు అవకాశాలు ఎలా ఉన్నాయి, నాన్ లోకల్ కోటా అనేది స్టేట్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ లోకల్ కోటా అనేది లేకపోతే అప్లై చేయలేరు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే 2024లో అయితే నాన్ లోకల్ అనేది లేదు, నాన్ లోకల్ కోటా అనేది లేదు, 100% లోకలే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో లోకల్ కోటా ఉంది, నాన్ లోకల్ కోటా ఉంది, ఏపీ లోకల్ కోటా అని ఉంది. సో మొత్తం ఏదైతే ఏపీలో అయితే లోకల్ కోటా ఉంది, నాన్ లోకల్ కోటా ఉంది. తెలంగాణ స్టేట్లో మట్టుకు ఓన్లీ లోకల్ కోటా ఉంది. అయితే ఈ 2 రాష్ట్రాలకెళ్ళి కూడా ఏవది 2 రాష్ట్రాలను కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకెళ్ళి ఆయా గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి కాలేజీల నుంచి వెళ్ళి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్ల నుంచి ఒక 15%, అంటే గాంధీ మెడికల్ కాలేజీలో ఒక 100 సీట్స్ ఉంటే ఒక 15 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిందే, అది వాళ్ళే ఫీల్ చేస్తారు. అలా ఆ సీట్లు ఏవైతే వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారో వివిధ రాష్ట్రాల నుంచి, ఆ కలెక్ట్ చేసినటువంటి సీట్లని వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఆ సీట్లకు ఎవరు ఎలిజిబిలిటీ? అందరు ఎలిజిబిలిటీ. జస్ట్ ఇండియన్ అయితే ఎలిజిబిలిటీ అండి, ఇండియన్ అయితే ఎలిజిబిలిటీ. మరి అప్పుడు వాటిలో మరి తెలంగాణ నాన్ లోకల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు. మరి ఏపీ నాన్ లోకల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏపీ లోకల్ వాళ్ళు చేయొచ్చా? చేయొచ్చు. తెలంగాణ లోకల్ వాళ్ళు చేయొచ్చా? చేయొచ్చు. ఎవరైనా సరే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ కదా, ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందో మరొకసారి చెక్ చేసుకుందాం. సో మీకు ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ పాస్వర్డ్ని డిపెండ్ చేసుకొని మీరు లాగిన్ కండి. సో నేను ఎలా అయితే మీకు ఇక్కడ లాగిన్ అవుతున్నానో, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ బ్లాక్ కలర్ మెనూ ఏదైతే ఉందో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయండి, లైన్స్ కనిపిస్తాయండి. ఈ లైన్స్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్స్ వస్తాయండి. ఆ ప్లస్ క్లిక్ చేస్తే సబ్ మెనూస్ వస్తాయి. మరి ఇప్పుడు ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ డాట్ ఎక్కడుంది అంటే, ఇక్కడ టీఎస్ కేటగిరీ ఏ, ఏపీ కేటగిరీ ఏ అండ్ బిసి అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఈ టీఎస్ ఏపీ అంటే స్టేట్ లెవెల్లో జరిగే రిపోర్ట్స్. మరి ఇప్పుడు ఇండియా లెవెల్లో జరిగే రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆల్ ఇండియా ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు నిర్వహించే కౌన్సిలింగ్. మరి ఈ
మెనూలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ మీకు ఎంత వస్తే మీకు ఎక్కడ సీట్ వస్తుందని చెప్పేసి సిస్టమే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. అదొక టూల్ ఉంది. అలాట్మెంట్స్, అసలు ఆల్ ఇండియాలో ఎవరెవరికి అలాట్ అయింది ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ డిస్ప్లే లిస్ట్ అంటాం. డిస్ప్లే లిస్ట్ అంటే ఏ స్టేట్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఆ క్వాలిఫై అయిన లిస్టు. ఆ విధంగా నేను ఏపీ తెలంగాణకు సంబంధించిన గత 5 సంవత్సరాల క్వాలిఫైడ్ లిస్టు, వాళ్ళకు వచ్చిన మార్కులు, వాళ్ళకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు కూడా తీసుకొచ్చాను. అందుకే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఆల్ ఇండియా ఎంసీసీ అని పెట్టాను. సో ఓకే, మళ్ళొకసారి చెప్తున్నానండి. ఇక్కడ బ్లాక్ కలర్ మెనూ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అని వచ్చింది. ఈ ఎంసీసీ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేయాల్సిందండి ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్. సో ఇక్కడ నేను 2024, 23, 22, 20, 21 ఇట్లా 5 సంవత్సరాల రికార్డ్స్ తీసుకున్నాను. నేను 24 సెలెక్ట్ చేసుకొని కోర్స్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి సార్ మీరు 24 సెలెక్ట్ చేసుకోండి ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ వచ్చిందంటే ఈ ఎంసీసీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ ఎట్ ఏ టైం కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారండి. ఎంబీబీఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కోటాలు వచ్చేసి ఇంతకుముందు చెప్పాను, ఓపెన్ సీట్ కోటా అంటే ఎయిమ్స్ జిప్మార్ అన్నీ కూడా ఓపెన్ సీట్ కోటాకి వస్తాయి. ఢిల్లీ యూనివర్సిటీకి సపరేట్ కోటా, ఐపీకి సపరేట్ కోటా, ముస్లిం యూనివర్సిటీకి సపరేట్ కోటా, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఐపీ సర్టిఫికెట్ అని చెప్పేసి అన్నారు కదా, సో ఈఎస్ఐ కోటా. నెక్స్ట్ ఢిల్లీ ఎన్సీఆర్ కోటా, నాన్ రెసిడెంట్ కోటా, జైన్ మైనార్టీ కోటా, ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటా అంటే ఇక్కడ ఆల్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నట్టు అన్ని గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఈ ఆల్ ఇండియా కిందకు వస్తాయి. మరి ఓపెన్ సీట్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా ఎయిమ్స్ జిప్మార్ అన్నీ కూడా ఓపెన్ సీట్ కోటాకు వస్తాయి. ఇక డీమ్డ్ పెయిడ్ ఇది మనం మేనేజ్మెంట్ కోటా అంటాం. అంటే ఈ డీమ్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్ అనుకుంటే మనకు చెన్నైలో కర్ణాటకలో కొన్ని స్టేట్లలో చాలా డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ డీమ్డ్ కాలేజీలో ఫర్ ఇయర్కి 20 lakhs ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సీక్యాట్ కంటే బెటర్ అండి. అంటే సీక్యాట్కి అయితే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25-26 lakhs అవుతుంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుంది. మరి అలాంటప్పుడు డీమ్డ్ కాలేజ్కి వెళ్తే అయిపోతుంది కదా. మన దగ్గర ఒక మల్లారెడ్డి కాలేజ్ డీమ్డ్ అయింది లాస్ట్ ఇయర్. ఆ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంటుందంటే ఈ డీమ్డ్ పెయిడ్ సీట్లో ఉంటుంది. మరి గాంధీ ఉస్మానియా దేంట్లో ఉంటాయి అంటే ఆల్ ఇండియాలో ఉంటాయి. మరి ఎయిమ్స్ బీబీ నగర్ అలా మంగళగిరి దేంట్లో ఉంటాయంటే ఓపెన్ సీట్ కోటాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ కోటా దేని కిందకు వస్తుందో కరెక్ట్గా చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటాకు అయితే అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ర్యాంకు నేను ఎంత ఎంటర్ చేస్తున్నా 1 ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ 1 నాకు ఫస్ట్ ర్యాంకే వచ్చింది అనుకుంటున్నాను. 1 ఎంటర్ చేసేస్తున్నాను. ఓపెన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఓపెన్ ర్యాంకు. సో ఇప్పుడు ఓపెన్లో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో ఎట్లాగో 100% లోకల్ అని అన్నారు కదా సార్, నేను తెలంగాణకు అప్లై చేయ కనీసము ఆల్ ఇండియా కోటా ద్వారా సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందా అని క్వశ్చన్ చేశాడు. ఆయన ఓపెన్కి అడిగిరంట. నేనేం చేశాను, కోర్స్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని 24 సెలెక్ట్ చేసుకొని కేటగిరీ నేను ఓపెన్ సెలెక్ట్ చేసుకుని ర్యాంక్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేయకుండా ఓన్లీ ఓపెన్ వచ్చినాయి. మరి ఇప్పుడు సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంటుందన్న ఈ లిస్ట్లో 1000 రికార్డ్స్ వచ్చినాయి. 1000 రికార్డులు ఇవన్నీ నేను చదవాలా, ఇవంతా పేపర్లో రాసుకోవాలా, ఇదంతా ఎక్కడదన్నా ఇంతగానో ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు ఇచ్చేందుకు ఇవ్వకెందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. ఇలానే లేదు సార్, మీకు ఎప్పుడైతే సిద్దిపేట మెడికల్ కాలేజ్ అనుకున్నారో ఈ సిద్దిపేట మెడికల్ కాలేజ్ అనుకున్నప్పుడు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా సార్, ఈ సెర్చ్ ఆప్షన్లో జస్ట్ సిద్దిపేట అని టైప్ చేయడానికి అంతే. సిద్దిపేట అని టైప్ చేయగానే ఈ సిద్దిపేటకు సంబంధించిన లిస్ట్ వస్తుందండి. ఇక్కడ సిద్దిపేట చెక్ చేసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో వచ్చింది చూడండి. రౌండ్ 1లో 12,000కి సీట్ వచ్చింది, 19,000కి రౌండ్ 2లో సీట్ వచ్చింది, రౌండ్ 3లో 20,000 కూడా సీట్ వచ్చింది. ఇప్పుడు సిద్దిపేట మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత సింపుల్గా అయిపోయిందండి. ప్రతి రౌండ్ది కూడా వచ్చింది కదా. సిద్దిపేట అంటే ఓకే అన్న, నువ్వు ఎంతసేపు తెలంగాణ గురించి మాట్లాడతావు కదా, మాకు పాడేరు కాలేజ్ కావాలా. మరి పాడేరు కాలేజ్ ఏంటి, గవర్నమెంట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజ్ అంటే దేనికి ఎందుకు వస్తుంది, ఆల్ ఇండియా కోటా కిందకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనము, పాడేరు అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. జస్ట్ పాడేరు సెలెక్ట్ చేసుకొని ఏమొచ్చిందండి, రౌండ్ 3 రౌండ్ 4. ఎందుకు పాడేరు కాలేజీ రౌండ్ 1 రౌండ్ 2 లేదు, ఇవన్నీ కూడా తెలియాలంటే కౌన్సిలింగ్లో మీరు అప్ టు డేట్ రికార్డ్ అయి ఉండాలి. పాడేరు మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఎప్పుడు వచ్చిందంటే రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయిన తర్వాత రౌండ్ 3లో పాడేరు మెడికల్ కాలేజీలో
పర్మిషన్ వచ్చి అప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అప్పటికి కూడా పాడేరు మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి 23,000 ర్యాంక్ వచ్చింది, 25,000 వచ్చింది. ఓకే అన్న, నువ్వు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నావు, మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ చెప్పమంటే ఉస్మానియా అని టైప్ చేయండి, ఉస్మానియా, లేకపోతే ఇక్కడ కోటి అని టైప్ చేయండి, KOTI. సో ఇక్కడ కోటి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి. రౌండ్ 1 ఎంత వచ్చింది? 3,000 వచ్చింది. రౌండ్ 2లో 4,000 వచ్చింది. రౌండ్ 3లో 5,000. అంటే ఎవరికైతే ఆల్ ఇండియా ర్యాంక్ 6,000 లోపు ఉంటుందో వాళ్ళకు ఓపెన్ వాళ్ళకైతే డైరెక్ట్గా సీట్ వస్తుంది, రైట్. సో ఈ విధంగా మీరు ఆల్ ఇండియా కోటాలో చెక్ చేసుకోవచ్చు. లేదన్నా తెలంగాణలో మొత్తం చెప్పాను, మాకు ఇదంతా కాదు, తెలంగాణలో మొత్తం లాస్ట్ ఎంత వస్తుంది, తెలంగాణ టైప్ చేయండి. ఇక్కడ తెలంగాణ టైప్ చేయండి, తెలంగాణకు సంబంధించి అన్నీ వచ్చినాయి. తెలంగాణలో ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? తెలంగాణలో ఆల్మోస్ట్ ద బెస్ట్ కాలేజీ మనకు గాంధీ మెడికల్ కాలేజ్ 2000 స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏఐ ఉంది కదా, దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి, అసెండింగ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయండి, అసెండింగ్, ఎక్కడ క్లిక్ చేసినా వస్తుంది. మరి 2000 దగ్గర స్టార్ట్ అయినటువంటి కౌన్సిలింగు మొత్తం ఇండియా లెవెల్లో తెలంగాణలో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంకు ఓపెన్ కేటగిరీ కింద 25,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అది ఏ కాలేజీలో సీట్ వచ్చిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చింది. మా సొంత జిల్లా రాజన్న అండి. సో ఆ జిల్లాలో సీట్ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లిలో 24,000కి వచ్చింది. నెక్స్ట్ వచ్చి మహేశ్వరంలో మనకు 24,000కి వచ్చింది. ఇలా వచ్చింది. ఓకే, సో ఇది ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ గురించి తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక వాళ్ళకి, అన్న నువ్వు ఓపెన్ గురించి చెప్తున్నావు, మాకు ఎస్సీ కేటగిరీకి చెప్పవా అంటే మళ్ళీ 2024 సెలెక్ట్ చేసుకొని MBBS సెలెక్ట్ చేసుకొని ఇదే ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేద్దాం. ఎస్సీ కేటగిరీ ఎస్టీఏ చూద్దామండి, ఎస్సీఏ చూద్దాంలేండి. ఎస్సీ చూసేసి ఇక్కడ 1 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. ఎస్సీ కేటగిరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియాలో 876 దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిపోయి లాస్ట్ ఎక్కడ ఒక సీట్ వచ్చిందంటే 1,39,000, 1,40,000 ర్యాంక్ వచ్చిన ఆల్ ఇండియాలో సీట్ వస్తుందంటే వస్తుంది. 1,40,000 ర్యాంక్ వచ్చిన ఎస్సీ వాళ్ళకు ఆల్ ఇండియా సీట్ వస్తుంది అంటే వస్తుంది. ఎక్కడ సీట్ వస్తుంది? తెలంగాణలో వస్తుంది, ఏపీ వాళ్ళు వస్తుంది కాదు, ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. మరి లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ అని చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వచ్చేసిందంటే మచిలీపట్నం మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రంగరాయ మెడికల్ కాలేజీలో మీరు చెక్ చేసుకుంటే 1,38,000 కూడా సీట్ వచ్చిందండి. మంచి కాలేజ్ ఇది. ఓకే, రైట్. ఈ ఎస్సీ కేటగిరీకి సంబంధించి అన్న మనకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందా? సిద్ధార్థ అని కొట్టాను అంతే. సిద్ధార్థని కొట్టాక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే 1,35,000, 1,08,000, 61,000. అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మీకు సీట్ రావాలంటే 1,00,000 పైన ర్యాంక్ వచ్చినా సరే ఎస్సీ వాళ్ళకి సీట్ వస్తుందండి. మీకు అలాంటి ర్యాంక్ కనుక వస్తే అప్లై చేయండి. అదే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనుకున్నారు కదా, అక్కడే వస్తుంది కదా మీకు సీటు. కొంతమంది ఆంధ్ర మెడికల్ కాలేజీ కావాలనుకుంటారు. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎస్సీ వాళ్ళకి ఎంత సీట్ వస్తుందో ఒక చూద్దామా? ఆంధ్ర మెడికల్ కాలేజీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకున్న విశాఖపట్నంలో ఉంటుంది కదా, ఆంధ్ర విశాఖపట్నం అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకుంటే ఎస్సీ కేటగిరీకి 73,000 ర్యాంక్ వచ్చినా కూడా వస్తుందండి. ఈ 73,000 లోపు ర్యాంక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎస్సీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నీకు స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికైతే అవగాహన ఉండదు వాళ్ళకి అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ఇదే ఎస్సీ కేటగిరీ 73,000 లోపు ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది వాళ్ళు లోకల్ స్టేట్లో జాయిన్ అయ్యారో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. నేను చెప్పడం కాదు, మీరే డైరెక్ట్గా రిపోర్ట్లో చెక్ చేసుకోండి. సో కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆల్ ఇండియా కోటాలో ఏ లెవెల్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంది, ఏ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ ఉంది, స్టేట్లో ఏ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలా లేకపోతే స్టేట్ కోటాకి వెళ్ళాలా? సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఈ విధంగా చాలా కాలేజీలలో కూడా మనకు ఉంటుంది. అదే తెలంగాణ విషయానికి వస్తే మనకు గాంధీ మెడికల్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ వరకే ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. రిమైనింగ్ 25,000 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే రాజన్నాలో ఎందుకు జాయిన్ అవుతాడు? ఆయన గాంధీలో జాయిన్ అవుతాడు. కాబట్టి ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏ లెవెల్లో జరుగుతుంది, అక్కడ ఉన్న కట్ ఆఫ్ ఏంటో చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, రైట్. ఇదే ఆల్ ఇండియా లెవెల్ జరిగే కౌన్సిలింగ్లో ఇంకొకటి చూద్దామన్న మల్లారెడ్డి కాలేజ్ గురించి చెప్పలేదు కదా అనుకుంటే 2024 సెలెక్ట్ చేసుకొని MBBS సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఎక్కడ ఉంటుంది? మల్లారెడ్డి కాలేజ్ డీమ్డ్ పెయిడ్ సీట్ అయిపోయింది. మల్లారెడ్డి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ పెట్టేసుకొని ఇక్కడ 1 అనే ఎంటర్ చేస్తున్నా. 1 అనే ఎంటర్ చేయగానే మొత్తం డీమ్డ్ కాలేజెస్ అన్నీ వచ్చేసాయండి. తెలంగాణలో ఉన్న అన్ని ఇండియాలో ఉన్న అన్ని డీమ్డ్ కాలేజెస్ వచ్చినాయి. ఈ డీమ్డ్ కాలేజ్లో రౌండ్ 1 అనుకుందాం అనుకోండి.
రౌండ్ 1 అనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే R1 అని టైప్ చేస్తున్నా, జస్ట్ R1 అని టైప్ చేస్తే ఇక్కడ R1 అనే వర్డ్ ఉంది కాబట్టి వచ్చింది. మరి డీమ్డ్ కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్ ఏది? ఇక్కడ జస్ట్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ సాటి చేయండి, ఇక్కడ డిసెండింగ్ కొట్టండి. ది టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ కస్తూర్బా మెడికల్ కాలేజ్, సింబాసిట్ మెడికల్ కాలేజు, అమృత మెడికల్ కాలేజు, కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపూర్, జేఎస్ఎస్ మనకి రూరల్ మెడికల్ కాలేజ్ ఆఫ్ PIMS ఇక వీళ్ళు ఉంది. మరి లీస్ట్ అండ్ లాస్ట్కు డీమ్డ్ కాలేజ్ ఏది ఒకసారి చెక్దాం. మళ్ళీ దీన్ని రివర్స్ కొట్టండి. రివర్స్ కొట్టగానే 13,32,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. 13 లక్షలు ఏ కాలేజీలో వచ్చింది? శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇక చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అంటే ఏది మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది, ఉంటే అది సార్టింగ్ చేసినప్పుడు ఆ టాప్లో వస్తుందా, లీస్ట్ వస్తుందా, మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారనే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఓకే, సరే అన్న, ఈ మెడికల్ కాలేజ్ నుంచి మనకెందుకు, మన దగ్గర ఉన్నది మల్లారెడ్డి కాలేజ్ కదా, మల్లారెడ్డి అని కొట్టండి. ఇక్కడ రౌండ్ 1లో మల్లారెడ్డి కాలేజ్ లేదండి, మల్లారెడ్డి అని కొట్టేశాను. మల్లారెడ్డి అని కొట్టగానే మల్లారెడ్డి మల్లా స్పేస్ రెడ్డి ఉందా, మల్లా స్పేస్ రెడ్డి ఉంది కాబట్టి రెడ్డి అని కొట్టాను. మల్లారెడ్డిలో మనకు 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఒకటి వచ్చేసి జనరల్ కాలేజ్ ఉంది. మల్లారెడ్డి కాలేజ్లో మరి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు 1,54,000 వచ్చిన రౌండ్ 4లో సీట్ వచ్చింది, 1,74,000కి వచ్చింది. ఉమెన్స్ కాలేజ్ కనుక అయితే ఇది మల్లారెడ్డి జనరల్ కాలేజ్ 2,50,000 రౌండ్ 3లో వచ్చింది, 2,91,000 రౌండ్ 3లో వచ్చింది. ఉమెన్స్ కాలేజ్ అయితే 4,13,000 4,68,000 కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పరా అంటే గీతం ఉంది కదా మనకు ఆంధ్రప్రదేశ్లో. ఈ గీతం గురించి ఒకసారి చూద్దాం. GI ఇక్కడ ఈ సెర్చ్లో మీరు ఏది టైప్ చేసి వస్తుందా, సెర్చ్ చేసినా వస్తుందండి. గీతా మెడికల్ కాలేజీ 3,32,000 రైట్, 32,000. నెక్స్ట్ వచ్చేసి ఇది 1,95,000, 3,56,000 ఇందాకది కూడా రైట్, 5,76,000, 5,85,000, 8,55,000. సో ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఈ డీమ్డ్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఓన్లీ ఆల్ ఇండియా కోట అనేనా మనకు ఒక్కసారి ఓపెన్ సీట్ కోట గురించి చెప్పమంటే ఓపెన్ సీట్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈసారి ఓపెన్లో 1 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాం. ఓపెన్ సీట్ కోట కింద ఉన్నటువంటి సీట్లు ఏవి? ఎయిమ్స్ అన్నీ కూడా దీని కింద వస్తాయి. మరి ఎయిమ్స్లో టాప్ మోస్ట్ కాలేజ్ ఏది అనుకుంటే ఇక్కడ చెక్ చేసుకుంటే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎయిమ్స్ న్యూఢిల్లీ, నెక్స్ట్ ఎయిమ్స్ భోపాల్, నెక్స్ట్ పాండిచ్చేరి, రాజస్థాన్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఈ టాప్ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారంగా లాస్ట్ ఇయర్ ఎలా అయితే జాయిన్ అయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఆల్ ఇండియా MCC అనే మన వెబ్సైట్లో మెనూ అవుతుంది కదా, ఈ మెనూలో AI ర్యాంక్ ప్రిడిక్టర్ అలాట్మెంట్లు ఏముంటుంది అంటే అసలు 2024 MBBSలో మనకు ఆల్ ఇండియా కోటాలో ఏ కాలేజీ అనుకుందాం, ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. మొత్తం 2024లో అలాట్ అయిన డేటా మొత్తం వచ్చేస్తుంది ఇక్కడికి. అలాట్ అయిన డేటా మొత్తం వచ్చేస్తుంది. ఈ అలాట్ అయిన డేటాలో ఏ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ అనుకుందాం, నాగర్ కర్నూలు కూడా రావచ్చు. సో నాగర్ కర్నూలు కూడా వచ్చేసింది. కర్నూలు మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తున్నానండి, ఆంధ్రప్రదేశ్. సో కర్నూలు మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ కానీ చెక్ చేసుకుంటే టోటల్ ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి? 37 సీట్లు ఫిల్ అయిపోయినాయి. సో ఈ ఇన్ఫర్మేషను మీకు ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడ స్పెషల్ కేటగిరీ సీట్లు ఎలా ఉన్నాయి, ఆల్ ఇండియా కోటా సీట్లు ఎలా ఉన్నాయి, రౌండ్ 1 ఎలా ఉంది, STకి ఎలా ఉంది, SCకి ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇంకొకసారి ఈ వెబ్సైట్ గురించే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓన్లీ ఒక ఆల్ ఇండియా కోటాకు సంబంధించే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే స్టేట్ కోటాకి ఏ లెవెల్లో ఉంటుంది?
కాబట్టి మీకు నచ్చితే మీకు కుదిరితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ 599 అండ్ 799 ఉంది. కొంతమంది స్పెషల్ గైడెన్స్ కావాలి సార్ జైపాల్ సార్ అని అడుగుతున్నారు. ఈ స్పెషల్ గైడెన్స్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్కే నేను ఓపెన్ చేయబోతున్నాను. దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ కావచ్చు. సో కాస్ట్ ఎక్కువ అంటే అది నా దృష్టిలో అయితే కొంచెం ఎక్కువనే అనుకుంటున్నా. మీ దృష్టిలో ఎక్కువనో తక్కువనో అది మీ ఇంట్రెస్ట్. ఎవరికైతే కౌన్సిలింగ్ గురించి ఏమాత్రము కూడా నాలెడ్జ్ లేదో వాళ్ళకు హెల్ప్ చేద్దాము, వాళ్ళని ఉద్దేశించి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఈ స్పెషల్ గైడెన్స్ త్వరలోనే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే దానిపైన ఒక వీడియో చేస్తాను, గ్రూప్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అది మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక కేవలం వెబ్సైటు ప్లస్ గ్రూప్లో వచ్చే కామన్ మెసేజ్లకు రిప్లై కావాలనుకుంటే 599 కానీ 799 ప్లాన్ అందుబాటులో ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కరెక్ట్గా మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. మీరు రాంగ్ మెయిల్ ఐడి ఇస్తే నేను ఏం చేయలేను. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి ఏం చేయాలి, లాగిన్ చేసి మీకు ఉన్నటువంటి యూజర్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. లేకపోతే ఓల్డ్ లాగిన్లో క్యాప్చా గురించి మీకు పెద్ద టెన్షన్ లేదు. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అండి. సైన్ ఇన్ అనగానే ఇక్కడ అంతకుముందు వచ్చినటువంటి పీడిఎఫ్స్, జిఓస్, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇక ఈ మెనూలో కేటగిరీ ఏకి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మరి కేటగిరీ బీకి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దీంతోపాటు యూజర్ ర్యాంక్ ఇన్ఫో అని చెప్పేసి ఒక స్పెషల్ మాడ్యూల్ ఉంది. అది ర్యాంకులు వచ్చిన తర్వాత దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్యూచర్లో ఇంకా చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకురానున్నా. మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంత మంచి కంటెంట్తో ఒక వీడియో చేసేటప్పుడు వీడియో ఎలా ఉంది, మీకు ఎంతవరకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదా అనేది కూడా నాకు కూడా తెలియాలంటే మీరు ఇచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకిన్ని లైక్స్ కనుక వస్తే మరింత సమాచారం ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మన వెబ్సైట్ని మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోండి అండి, ఇష్టం ఉన్నట్టు వాడేసుకోండి. దాంట్లో ఎక్కడ డౌట్ వచ్చినా ఆ స్క్రీన్ షాట్ తీసేసి మన గ్రూప్లో క్వశ్చన్ అన్న ఈ రిపోర్ట్ మాకు అర్థం కావట్లేదు అన్న, ఇది టాప్ కాలేజీలో లిస్టులో ఎందుకు వచ్చింది, ఇతనికి సీటు తక్కువ మార్కులు వచ్చిన సీట్ ఎందుకు వచ్చింది, ఎక్కువ మార్కులు వచ్చిన సీట్ ఎందుకు రాలేదు, ఏంటి, ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, 4 సంవత్సరాల రికార్డ్స్ ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీటు వచ్చింది, వాళ్ళు జాయిన్ అయ్యారా, జాయిన్ కాలేదా, మెరిట్ లిస్టు, డిస్ప్లే లిస్టు, ఏ క్యాటు, బి క్యాటు, సి క్యాటు, రౌండ్ 1, రౌండ్ 2 ఇలా కేటగిరీ వైజ్గా ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో దాన్ని ఉద్దేశించి మీకు ఈ నామినల్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. మీకు నచ్చితేనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఏమన్నా ఫర్దర్గా ఇష్యూస్ ఏమన్నా వస్తే ఆ గ్రూప్లో క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.